వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు వీడియోలో నేను అంగారిక స్టైల్ కుర్తీ కటింగ్ చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా కాటన్ శారీ. నేను శారీస్ ఎక్కువ కట్టను, సో దీన్ని డ్రెస్ కింద కుడదాం అనుకుంటున్నా. ఓకే, దీనికోసం నేను 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఆ లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకొని, ఫోల్డ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకోండి, ఓపెన్గా అవతల సైడ్ పెట్టుకోండి. ఫస్ట్ బాడీ పార్ట్ కటింగ్ చేద్దాం. లెంత్ 16 centimeters, breadth 13 centimeters, shoulder 8 centimeters, armhole 7 centimeters. ఇప్పుడు ఈ 7 centimeters నుంచి అడ్డంగా అండ్ 13 centimeters నుంచి ఒక లైన్ పెట్టుకోండి జాయిన్ చేసుకుంటూ. ఇప్పుడు ఆర్మ్హోల్ కోసం 1.5 centimeters ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టుకొని దాని నుంచి ఆర్మ్హోల్ రౌండ్ గీసుకోవాలి. 1.5 centimeters పెడుతున్నాను. దాని నుంచి మనం ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ నీట్గా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోండి. బ్యాక్ పార్ట్ కోసం నెక్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ విడ్త్ 4 centimeters పెట్టుకోండి. నెక్ డీప్ 4 centimeters పెట్టుకోండి. ఇప్పుడు ఆ పాయింట్కి ఒక స్క్వేర్ లాగా డ్రా చేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ లాగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక కార్నర్లో 1 centimeterకి రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ 1 centimeter పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ 5 centimeters, షోల్డర్ యాజ్ ఇట్ ఈస్ 4 centimeters పెట్టుకుని ఈ విధంగా నెక్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక డౌన్ నుంచి ఒక 3 centimeters ఒక పాయింట్ పెట్టుకోండి. 3 centimeters. ఓకే, ఈ 3 centimetersకి నెక్ సెంటర్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకుని అవి రెండు క్రాస్గా కట్ చేయండి. మనకు అంగారిక స్టైల్ కావాలి కదా, అందుకే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. డ్రా చేసుకొని నెక్ బాగా రౌండ్ పెట్టకూడదు, నేను పెట్టినట్టు పెట్టండి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఇది ఇలా జాయిన్ చేసేస్తే మనకి చిన్నదైపోతుంది. సో ఒక 2 centimeters విడ్త్ పీస్ జాయిన్ చేసుకోవాలి. దీనికోసం వేరే క్లాత్ పెట్టుకుని దీనికి బ్యాక్ సైడ్ 1.5 లెంత్ ఎక్కువ ఉండాలి, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా లెంత్ 1.5 centimeters లెంత్ ఎక్కువ ఉండాలి. ఈ విధంగా పీస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకొని ఉంచుకోండి. దాన్ని నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సేమ్ 4 ఫుల్ క్లాత్ పెట్టుకొని మన సైడ్ ఫోల్డింగ్ సైడ్ పెట్టుకొని లెంత్ 11 centimeters కట్ చేసుకోండి. 3/4 హ్యాండ్స్ పెడుతున్నా, సో 11 centimeters లెంత్. విడ్త్ వచ్చేసి 10 centimeters. ఇప్పుడు అవి రెండు జాయిన్ చేస్తూ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ డీప్ ఉంటుంది కదా, అక్కడ 3 centimeters డీప్ కట్ చేసుకోండి ఆర్మ్ హోల్ దగ్గర. అలాగే షోల్డర్ దగ్గర 2 centimetersకి ఒక డాట్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం 3 centimeters డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి లోపలికి 2 centimetersకి ఒక డాట్ పెట్టుకోండి. అంటే ఈ 2 centimeters ఖర్చులో పోతుంది. సో 2 centimetersకి డాట్ పెట్టుకుని ఇది స్ట్రైట్ లైన్ పెట్టుకోండి. ఈ డాట్ నుంచి షోల్డర్ దగ్గర 2 centimeters డాట్ దగ్గరికి ఇలా కర్వ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం 11 centimeters నుంచి కిందకి 6 centimeterకి ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్ దగ్గర నుంచి 9 centimeters లూజ్ పెట్టుకోండి. ఇలా లూజ్ పెట్టుకుని అక్కడ డాట్ పెట్టుకోండి. ఇప్పుడు డౌన్ దగ్గర 7 centimeters లూజ్ పెట్టుకోండి. ఇప్పుడు ఆ డాట్ నుంచి అక్కడ 3 centimeter డాట్కి జాయిన్ చేయండి. అప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకోండి.
హ్యాండ్ పార్ట్ సెంటర్ దగ్గర ఇలా నాట్ పెట్టుకొని హ్యాండ్ ఓపెన్ చేసుకోండి. మనం ఇక్కడ 2 సెంటీమీటర్స్ అది ఖర్చులోకి పోతుంది అన్నాం కదా, అక్కడ ఒక నాట్ పెట్టుకోండి. ఆ నాట్ నుంచి ఈ నాట్కి మధ్యలో 1 సెంటీమీటర్ డీప్కి ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీసుకోవాలి. 1 సెంటీమీటర్స్ డీప్కి లోతు తీసుకోండి. ఈ విధంగా లోతు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం. నాకు మొత్తం లెంత్ 48 సెంటీమీటర్స్ అయితే అప్పర్ పార్ట్ కోసం 16 సెంటీమీటర్స్ కట్ చేసేసాను. సో నాకు ఇంకా బాటమ్ పార్ట్కి 32 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పై పార్ట్ 32 సెంటీమీటర్స్కి లైనింగ్ లెంత్ 29 సెంటీమీటర్స్ పెడుతున్నాను. 29 సరిపోతుంది. ఇప్పుడు విడ్త్ ఒక 13 సెంటీమీటర్స్ కదా మన అప్పర్ పార్ట్ పెట్టింది, అదే విడ్త్ ఇంకొక సెంటీమీటర్ కలిపి 14 సెంటీమీటర్స్ పెడుతున్నాను. ఒక కుచ్చు పెట్టుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని. లెంత్ 29 సెంటీమీటర్స్ కదా, నేను ఇక్కడికే ఆపేసాను క్రాస్. ఇంకొంచెం పీస్ యాడ్ చేసుకుంటాను. నేను ఈ విధంగా పీస్ యాడ్ చేసుకుంటాను. కొంచెం లూజ్ ఉంటే ఫ్రీగా ఉంటుంది కదా, అందుకే పీస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను శారీలో బాటమ్ పార్ట్ బిగ్ బార్డర్ ఉంటుంది కదా, అది నేను 10 సెంటీమీటర్స్ విడ్త్కి మొత్తం శారీ బార్డర్ అంతా కట్ చేసేసాను. అండ్ ఇటు సైడ్ చిన్న బార్డర్ ఉంది, అది కూడా నేను ఒక 1/2 ఇంచు ఎందుకని మంచిదని ఉంచుకొని కట్ చేసేస్తున్నాను. మొత్తం 2 బార్డర్స్ కట్ చేసేసుకున్నాక నేను హ్యాండ్ మాత్రమే ఆ పౌటంచ్ సైడ్ కట్ చేశాను. ఇది కొంచెం మనకి క్లాత్ తక్కువైంది, పీస్ యాడ్ చేసుకోవాలి. మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా లైనింగ్ పెట్టి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన శారీని ఇలా 4 ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు లెంత్ వచ్చేసి బాటమ్ పార్ట్ లెంత్ 32 సెంటీమీటర్స్ అన్నాను కదా, నేను ఆల్రెడీ శారీ బార్డర్ 10 సెంటీమీటర్స్ కట్ చేశాను కదా, అది యాడ్ చేస్తాను. సో 32 - 10 22, ఇంకొక ఇంచు ఖర్చులకు కలిపి 23 ఇంచెస్. విడ్త్ వచ్చేసి మనకి బాడీ విడ్త్ 13 సెంటీమీటర్స్ కదా, నేను కుర్చీలు పెడదామని ఇంకొక 6 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. సో 13 + 6 19 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు 19 ఇంచెస్ నుంచి కింద 23 ఇంచెస్కి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ ఓపెన్ ఉండే సైడ్ 1 సెంటీమీటర్ పైకి కట్ చేసుకోవాలి. అప్పుడు కింద కర్వ్ లాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో కటింగ్ పార్ట్ పూర్తయింది. స్టిచ్చింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.